జయ శ్రీమన్నారాయణ. భగవద్గీత 4వ అధ్యాయము పాప విముక్తునై తరించుట. పూర్వము కాశీ విశ్వనాథుని ఆలయంలో భరతుడను మహాత్ముడు భక్తి శ్రద్ధలతో గీత 4వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉండేవాడు. దాని ప్రభావం చేత అతనికి ద్వంద్వాలకు అతీతమైన సమబుద్ధి కలిగినది. అతడు యాత్రలకు బయలుదేరి మార్గమధ్యంలో 2 రేగు చెట్ల క్రింద కూర్చొని గీత 4వ అధ్యాయం పారాయణం చెయ్యగా ఆ రేగు చెట్లు బ్రాహ్మణ బాలికలై ఒకచోట జన్మించారు. భరతుడు కొంతకాలమునకు ఆ బాలికలున్న ఇంటికి పోయి వృత్తాంతం అడగగా, మహాత్మా, గోదావరి తీరమునందున్న తీర్థస్థలంలో సత్యతపుడను యోగి సలుపుతున్న తపస్సును భగ్నము చేయుటకు ఇంద్రుడు అప్సరసల మగు మమ్ము నియోగించెను. అందులకు సత్యతపుడు కోపించి మమ్ము రేగు చెట్లుగా పడి ఉండమని శపించాడు. మేము దీనచిత్తులమై ప్రార్థింపగా భరతుడని వాని వలన శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. తదుపరి ఆ బాలికలు గీత 4వ పారాయణం చేసి మానవ దేహాలు విడిచి దేవకాంతలుగా అమరావతి చేరారు. జయ శ్రీమన్నారాయణ.